హైదరాబాద్ కూకట్పల్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ వద్ద క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ద్వారా చల్లని మజ్జిగను అందిస్తున్నారు. 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్షత్రియ యూత్ ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పేరు మీద 10th క్లాస్ చదువుతున్న పిల్లలకు ఫ్యాట్స్ అలాగే రక్తదాన శిబిరాల సంవత్సరంలో 5 సార్లు నిర్వహిస్తామని తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజును అందరూ స్మరించుకోవాలని, ఆయన అడుగుజాడలను నడవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుధీర్ వర్మ, రాము, బుచ్చిరాజు, నవీన్, సురేష్, వాసు, బుచ్చిరైతు, వాసు, బుచ్చిచైతు, తేజ, రామరాజు, సురేష్, సాయి, మాధవ పాల్గొన్నారు. యూత్ ఫెడరేషన్ తరఫున గత 5 సంవత్సరాలుగా ఈ అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఇక్కడ చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉగాది రోజున స్టార్ట్ చేసి ఈ రోజుకి సుమారుగా 50 రోజులు అయింది. ఈ కార్యక్రమానికి దాతలందరూ ముందుకు వచ్చి ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే ఇక్కడ ఉన్న కోర్ టీమ్ మెంబర్స్ ఒక 30 మెంబర్స్ ప్రతి శనివారం ఆదివారం ఒక 4 అవర్స్ 5 అవర్స్ ఇక్కడ వాలంటరీ సర్వీస్ చేస్తున్నారు. దానివల్ల ఈ కార్యక్రమం ఇన్ని రోజులు నిర్వహించడం జరిగింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు చల్లని మంచినీరు అందిస్తున్నాం. అలాగే శనివారం ఆదివారం చల్లని మజ్జిగ అందించడం జరుగుతుందండి. దీనికోసం డెడికేటెడ్గా 2 ఎంప్లాయీస్ని పెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క క్షత్రియ యూత్ ఫెడరేషన్ ప్రతి సంవత్సరం వాళ్ళు నిర్వహించే కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ప్రతి సంవత్సరం ఇక్కడ మన అల్లూరి సీతారామరాజు స్టాట్యూ దగ్గర చలివేంద్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఇది గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమ్మర్లో ఇక్కడ ఈ సెంటర్లో ఎంతోమంది కార్మికులు అలాగే ఎంప్లాయీస్ ఎంతోమంది ఉంటున్నారు. వాళ్ళందరికీ ఏ విధమైన ఇబ్బంది ఉండకూడదని గత 5 సంవత్సరాల నుంచి గత 50 రోజులు 70 రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి మాకు